హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇంతకుముందు మన ఛానల్లో 25,000 బడ్జెట్లో ఏ ఫోన్స్ కొనుక్కోవాలి, అలాగే 15,000 బడ్జెట్లో ఏ ఫోన్స్ కొనుక్కోవాలి అన్నది రీసెంట్గానే వీడియోస్ చేసాం. ఒకసారి చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. అలాగే ఈ వీడియోలో 20,000 బడ్జెట్లో ఏ ఫోన్స్ కొనుక్కోవచ్చు అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేనైతే ఎక్కువ ఫోన్స్ అయితే పిక్ చేయలేదు, ఒక 4 ఫోన్స్ 5 ఫోన్స్ అంతే. ఇంతకంటే ఎక్కువ అయితే అనవసరం, అంత మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని తక్కువ ఫోన్స్ని మంచి ఫోన్స్ని అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనం అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఫోన్ రియల్మీ P3 Pro. ఇది 8+128GB వేరియంట్ 20,000కి అయితే ఉంది. దీనికి ఇప్పుడైతే కార్డ్ ఆఫర్స్ అయితే ఏం లేవు. ఈ బడ్జెట్లో మనకు 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, చాలా మంచి ప్రాసెసర్. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, MIL 810 సర్టిఫికేషన్ ఉంటుంది, అలాగే IP68 IP69 రెండు రేటింగ్స్ ఉంటాయి. దీంట్లో అన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఇది ఒక రకంగా ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిస్ప్లే దగ్గర మంచిగా ఉంది, ప్రాసెసర్ మంచిగా ఉంది, కెమెరాలు మంచిగా ఉన్నాయి, బ్యాటరీ కూడా మంచిగా ఉంది, అన్నీ మంచిగానే ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆల్రౌండర్ ఫోన్ కింద కూడా చూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి Vivo T4 ఆర్ iQOO Z10. ఈ రెండు ఫోన్స్ ఒకటి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, ఒకటి అమెజాన్లో ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన రియల్మీ P3 Pro వద్దనుకుంటే మాత్రమే తీసుకోండి. ఇది ఆ ఫోన్ కంటే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. కార్డ్ ఆఫర్తో కలిపి ఇది 20,000 బడ్జెట్లోకి వస్తుంది. మీకు ఆ ఫోన్ నచ్చలేదు అంటే మాత్రమే దీన్ని లుక్ చేయండి, లేదంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం రియల్మీ P3 Pro ఫోనే. ఇందులో ఇప్పుడు మనం దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 22,000కు ఉంది. కార్డ్ ఆఫర్స్తో కలిపి 20,500కు వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది మనకు ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది, అలాగే 7S Gen 3 ప్రాసెసర్, దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసరే. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అలాగే 7300 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లాంటివి అయితే ఏంలో, సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, MIL 810 సర్టిఫికేషన్ ఉంటుంది, అలాగే IP65 రేటింగ్ మాత్రమే ఉంది. 68 కానీ 69 కానీ ఇలాంటివి ఏం లేవు. దీంట్లో కాంప్రమైజెస్ కూడా ఉన్నాయి, ఇది కొద్దిగా గమనించగలరు. ఇందులో IP రేటింగ్ కొద్దిగా తక్కువగా ఉంది, అలాగే స్టీరియో స్పీకర్స్ లేవు. మీకు ఒక బ్యాటరీ దగ్గర మాత్రమే కొద్దిగా ఎక్కువగా ఉంది. బ్యాటరీ కొద్దిగా నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనుకుంటే మాత్రమే ఈ Vivo T4 కానీ iQOO Z10 కానీ తీసుకోండి, లేదంటే నా ప్రిఫరెన్స్ మాత్రం రియల్మీ P3 Pro ఫోన్కి. అలాగే ఇప్పుడు మనం ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకుందాం. Oppo K13. ఇది 8+128GB వేరియంట్ 18,000కు ఉంది. అన్ని బ్యాంకుల కార్డ్ ఆఫర్ కింద 1,000 ఆఫ్ ఉంది, అంటే 17,000కు వస్తుంది. ఆ 17,000 బడ్జెట్లో ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IR బ్లాస్టర్ కూడా ఉంటుంది, కానీ IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ బడ్జెట్లో ఇది ఒక మంచి ఫోన్, దీన్ని మాత్రం ఖచ్చితంగా మనం కొనుక్కోవచ్చు. దీంట్లో అన్ని చాలా బాగున్నాయి. డిస్ప్లే ఓకే, ప్రాసెసర్ దగ్గర మనం టిక్ చేస్తుంది, అలాగే కెమెరాస్, బ్యాటరీ అన్ని సెగ్మెంట్స్ ఓకేనే ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ మీకు నచ్చకపోయినట్లయితే ఇంకొక ఫోన్ని కొనుక్కోవచ్చు. ఇది దానికి ఆల్టర్నేట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అదే రియల్మీ P3 ఫోన్. 6+128GB వేరియంట్ 16,000కు ఉంది. కార్డ్ ఆఫర్ 1000 తీసేస్తే 15,000కు వస్తుంది. ఈ 15,000 బడ్జెట్లో దీంట్లో కూడా Oppo K13 లాగానే సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కొద్దిగా బ్యాటరీ తక్కువ ఉంటుంది, అలాగే IP రేటింగ్ పెరుగుతుంది, అంతే. దీంట్లో తేడా ఏం లేదు. ఇది ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది, అలాగే స్నాప్డ్రాగన్
6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే దీంట్లో IP68 అండ్ IP69 రెండు రేటింగ్స్ ఉంటాయి. ఇక్కడ Oppo K13 కు ఈ Realme P3 ఫోన్ కి కేవలం బ్యాటరీ దగ్గర IP రేటింగ్ దగ్గర మాత్రమే తేడా, మిగతావన్నీ సేమ్ టు సేమ్. కావాలంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు. నాకు బ్యాటరీ అంత ఫరక్ పడదు, 7000 అయినా 6000 అయినా ఏం పర్లేదు అనుకుంటే ఇక్కడ Realme P3 కూడా తీసుకోవచ్చు. అలా దానికి దీనికి 2000 డిఫరెన్స్ ఉంటుంది, అంటే కార్డ్ ఆఫర్స్ కలిపి. మీరు ఒకవేళ దాన్ని కాదనుకుంటే దీన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకొకటి పోకో X7, ఇది 8+128GB వేరియంట్ 17,000కు ఉంది. 1000 కార్డ్ ఆఫర్ ఉంది కాబట్టి 16,000కు వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. డాల్బీ విజన్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT600 సెన్సార్ ఉంటుంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. IP66, IP68, IP69 మూడు రేటింగ్స్ ఉంటాయి. అలాగే ఇంకొకటి ఇన్ఫినిక్స్ నుంచి ఇది బై చాయిస్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఇన్ఫినిక్స్ నుంచే కావాలంటే ఇది కూడా ఒక మంచి మొబైల్ ఆ బడ్జెట్లో అని చెప్పుకోవచ్చు. ఇన్ఫినిక్స్ Note 50s 5G ప్లస్ ఫోన్, ఇది 8+128GB వేరియంట్ 16,000కు ఉంది. ఈ 16,000 బడ్జెట్లో ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX682 సెన్సార్, అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. MIL 810H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. కానీ దీంట్లో IP64 రేటింగ్ మాత్రమే ఉంది. IP68 కానీ 69 కానీ ఇటువంటివి అయితే ఏం లేవు. మరి ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్ని మంచి మొబైల్సే. ఈ 20,000 బడ్జెట్లో స్ట్రిక్ట్గా 20,000 అనుకుంటే Realme P3 Proకి వెళ్ళండి. ఒకవేళ నాకు దానికి ఆల్టర్నేటివ్ కావాలంటే Vivo T4 ఆర్ iQOO Z10. అలాగే దానికంటే తక్కువ బడ్జెట్ ఉంది అంటే Oppo K13 లేదంటే Realme P3. ఈ బడ్జెట్లో ఈ నాకు కొద్దిగా బ్యాటరీ తక్కువగా ఉన్న ఏం పర్లేదు అనుకుంటే Realme P3 తీసుకోండి. వాటికి ఆల్టర్నేట్ కావాలంటే మాత్రమే ఈ Poco X7 ఫోన్. అంతకు మించి వాటిని నేనైతే స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. అది వాటిలో ఆ మూడిట్లో మీరు ఏది తీసుకున్నా పర్లేదు. అలాగే ఒకవేళ నాకు ఇన్ఫినిక్స్ నుంచి ఫోన్ కావాలి, ఇన్ఫినిక్స్లో ఇప్పుడు చాలా మంచి మొబైల్స్ వస్తున్నాయి, దాంట్లో మంచి ఫీచర్స్ ఉంటున్నాయి, ఆ ఇన్ఫినిక్స్ ఏఐని ట్రై చేద్దాం అనుకుంటే మాత్రమే ఇన్ఫినిక్స్ Note 50s 5G ప్లస్ ఫోన్కి వెళ్ళండి. లేకపోతే ఆ మిగిలిన వాటిలో ఏదో ఒక ఫోన్ తీసుకోండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.